ప్రైజ్ ద లార్డ్. నా పేరు పాస్టర్ జితేంద్రనాథ్. నేను సామర్లకోట పెద్దపల్లి గ్రామంలో ఎలివేటెడ్ మినిస్ట్రీస్ ద్వారా సేవ చేస్తూ ఉన్నాను. మన మధ్యలో మేరీ రత్నం గారి సాక్ష్యం విందాం. అమ్మా, మీ రక్షణ సాక్ష్యాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా? దేవుడికి వందనాలండి. ప్రేక్షకులకి నా వందనాలు. నా పేరు మేరీ రత్నం అండి. నా భర్త చాలా త్రాగుబోతండి. చాలా అన్ని విషయాల్లో కూడా చాలా దుర్మార్గంగా ఉండేవారు. మాకు అప్పుడు ఆస్తి ఉండేదండి. ఆస్తి ఉన్నా సరే ఆయన త్రాగుడికి బానిస అయిపోయి మమ్మల్ని వండుకున్నది కూడా తిననిచ్చేవారు కాదు. ఆఖరికి చంటి పెట్టడం మా కిరణ్ చిన్నప్పుడు కూడా ఆ పాలు కూడా పట్టనిచ్చేవారు కాదండి. మనం తినలేనప్పుడు ఆ బిడ్డడు కూడా పాలు ఎందుకని చెప్పి అనేవారండి. ఈ జీవితం ఎందుకు, నేను చనిపోతే బాగుంటుంది, నాకు ఈ బ్రతుకొద్దని నాకు అనిపించేదండి. శాంతి సమాధానం నెమ్మది మా కుటుంబంలో లేదండి. అలాగుండగా మేము చాలా బాధలు పడేవాళ్ళండి. ఉండి కూడా తినటానికి లేకపోయేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. నా పెద్ద కుమారుడు, నాకు 2 కుమారులండి. మా పెద్ద కుమారుడే నాకు జీవనోపాధి అయ్యారండి. ఆ బిడ్డ క్వారీలో సూపర్వైజర్గా చేసేవాడు. మేము అలాగ ఉంటుండగా బాధలు, అప్పు లేదు ఆస్తి లేదండి మాకు. ఆ పిల్లడికి ఒక దైవజనులు సువార్త చెప్పగా, అమ్మ మనం ఎన్ని బాధలు కష్టాలు పడుతున్నాం, శాంతి సమాధానం లేదు, నిజమైన దేవుడిని నమ్ముకుందాం అని చెప్పాడండి. నా బిడ్డ ఎందుకు చెప్తున్నాడని కూడా నాకు ఆలోచన వచ్చి వెంటనే మేము దేవుడిని నమ్ముకున్నామండి. అమ్మ నువ్వు రక్షణ తీసుకో అని చెప్పి ఆ బిడ్డ ఒరిస్సా కాంట్రాక్ట్ మీద వెళ్ళిపోయాడండి. అక్కడేమో 6 నెలలు ఉన్నాడండి. ఆ బిడ్డడికి సిడుపు చేశారండి. ఆ బిడ్డ చావు బ్రతుకుల్లో చనిపోయే పరిస్థితుల్లో వచ్చాడండి. నాకు ఏం తెలీదు, ఏం చేయాలో అర్థం కాలేదండి. ఎంతోమంది ఆ బిడ్డడు చనిపోతాడని కూడా అన్నారు. ఆ బిడ్డకి మందు ఒక మాత్ర వేయటానికి కూడా రూపాయి లేదండి నా దగ్గర. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశానండి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు బ్రతికిస్తాడనే నమ్మకం విశ్వాసంతో 3 రోజులు ఉపవాసం ఉండి వారం కూడా ఆ నెలలు కూడా నేను ఆ ప్రార్థనను నా బిడ్డకి రాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. ఆ నెల రోజులకే బిడ్డ ఎంతో స్వస్థత పొందాడండి. ఏ డాక్టర్ చూపించామని అందరూ అడిగేవారు. నా దేవుడే నా బిడ్డను బ్రతికించాడని చెప్పానండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి పని లేదండి. మా చిన్న కుమారుడు అల్లరిగా తిరిగేవాడు. ఆ బిడ్డడు కూడా మాకు జీవనోపాధి ఏమీ కలిగించేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ ఉండలేక కాకినాడ వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మాకు ఏ దారి లేదండి. అటువంటి పరిస్థితుల్లో ఒక సినీ యాక్టర్ మా స్నేహితురాలు ఫ్రెండ్ అండి, కిడ్నీ పోయిందంటండి. ఆ కిడ్నీ పోయింది, 3,50,000 ఇస్తాను, ఎవరైనా సరే ఆ కిడ్నీ ఇచ్చేలాగా ఉంటే 3,50,000 ఇస్తానని చెప్పారండి. ఆ మాట బిడ్డడు విన్నాడండి. ఈయనేమో ఆ కిడ్నీ నేను ఇస్తానమ్మా, మన అప్పులన్నీ తీరిపోతాయి, బ్రతికుంటే ఇద్దరం బ్రతికుందాం, చనిపోతే ఇద్దరం చనిపోదాం అని చెప్పాడండి. వద్దు బాబు అని చెప్పి ఎంత బ్రతికులాడినా బిడ్డ ఊరుకోలేదండి. అటువంటప్పుడు నన్ను మద్రాసు పంపించాడండి. పంపితే వాళ్ళతో చెప్పాను. చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారండి. 22 సంవత్సరాల వయసులో కిడ్నీ ఇస్తానన్నాడా మీ అబ్బాయి, ఏదో సినిమాల్లో చూసాం కానీ నిజ జీవితంలో చూడలేదని అన్నారండి. అయినా నాకు బాధ అండి. దేవుడా, బిడ్డడు చిన్న వయసు, ఆ బిడ్డల్లో అటువంటి ఉకుతనం వస్తుంది తండ్రి అని దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నానండి. నేను వచ్చేద్దామని ప్రయత్నించాను. ఆ బిడ్డ రక్తం అన్నీ కూడా ఆవిడకి ఈయనకి సరిపోయిందండి. సరిపోయిన తర్వాత డాక్టర్ గారు కూడా బిడ్డ కిడ్నీ ఇవ్వడం చాలా నువ్వు మళ్ళీ వయసులో ఉన్న దానిలాగా అయిపోతావని అన్నారండి. అటువంటి పరిస్థితుల్లో నేను చాలా ఏడ్చానండి. చాలా ఏడ్చిన తర్వాత నేను వెళ్ళిపోతానమ్మా, నా బిడ్డను తీసుకురమ్మంటున్నారు కదా తీసుకొస్తానని చెప్పి నేను 3 రోజులు ఉందండి నా ప్రయాణం. ఒకసారి డాక్టర్ గారిని అడిగి వస్తామమ్మా, నువ్వు వెళ్ళిపోదు కానీ అని అన్నారండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. నా ప్రార్థన నా మొర దేవుడు ఆలకించాడండి. ఏం జరిగిందో ఏటో నాకు ఇప్పటికీ కూడా తెలియదండి. ఆ డాక్టర్ గారు అన్నారంట, అమ్మ అతను కిడ్నీ నీకు నప్పదు, వద్దు, అసలు అలాగ పెట్టడం కుదరదు, నేను చేయను అని చెప్పేసి అన్నారంటండి. వాళ్ళు ఎంతో బాధతో వచ్చారు. ఆ టైంలో నాకు చాలా సంతోషం అండి. వాళ్ళకి దుఃఖం. నా దేవుడు గొప్ప దేవుడు, ఈ బాధ నుండి నన్ను తప్పించాడని ఎంతో సంతోషంగా నేను వచ్చానండి. నా బిడ్డ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి పూర్వం చేసిన ఓనర్ గారి దగ్గర పని చేసాడండి.
నా చిన్న బిడ్డడు కూడా ఎంతో అల్లరిగా తిరిగేవాడు. ఆ బిడ్డ కూడా పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో ఉన్నాడు. ఆ రోజు ఎన్నో బాధలు పడ్డాం. ఈ రోజుని 10 మందికి ఎట్టే స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచాడండి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల నుండి మమ్మల్ని తీసివేసి ఎంతో సంతోషం, సమాధానం మా కుటుంబానికి ఇచ్చాడు. దేవుడికి వందనాలు.